వ్యక్తం చేసింది. శాంతి భద్రతలను అదుపులోకి వచ్చేంత వరకు 24 గంటల పాటు భద్రత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి వేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది. గుంటూరులో అంబటి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంత వరకు 24 గంటల పాటు భద్రత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. హరీష్, శివాని, నిన్న ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి అంబటి రాంబాబు ఆయన పార్టీ కార్యాలయం, అదేవిధంగా ఆయన ఇంటిపై జరిగినటువంటి దాడికి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాజకీయ పరమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులు ఉండగానే ఈ దాడి జరిగింది కాబట్టి ఆయన భార్య వేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టు చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. అందులో భాగంగానే అంబటికి ఆయన కుటుంబానికి కూడా భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించాలి, జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా కోర్టు ముందు ఉంచాలనేటువంటి ఒక అభిప్రాయం కూడా న్యాయస్థానం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఈ రోజు జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి వ్యవహారంలో తన ప్రాణానికి ముప్పు ఉందనేటువంటి ఒక అభిప్రాయం అంబటి తరపునటువంటి ఆయన కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. ఇంటిపై దాడి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణ జరిగింది. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంత వరకు, అంటే అంబటికి సంబంధించి కొంతవరకు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చేసినటువంటి ఎదురుదాడికి సంబంధించినటువంటి వ్యవహారం, అదేవిధంగా కొందరు కార్యకర్తలు అంబటి ఇంటిని టార్గెట్ గా చేసుకుని చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఆయన భార్య విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే హౌస్ మోషన్ పిటిషన్ ని దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక రకంగా సంచలనంగా మారింది. ఎందుకంటే 24 గంటల పాటు ఆయనకు భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముందు వేగవంతంగా చర్యలు తీసుకోవాలి, ఆయన కుటుంబం ఆయన ఇంటి వద్ద భద్రతను ఏర్పాటు చేయాలి. భద్రతా పరమైనటువంటి విషయంతో పాటు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా చాలా సీరియస్ గా వ్యవహరించాలి. శాంతి భద్రతకు ఇబ్బంది కలిగించేటువంటి వ్యవహారంలో మాత్రం సహించేది లేదనేది ఒక సందేశాన్ని, ఆదేశాన్ని కూడా హైకోర్టు పోలీసులకు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే హౌస్ మోషన్ పిటిషన్ లో తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ఇప్పటికే అంబటికి అందించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా హైకోర్టులో పోలీసులు కూడా పిటిషన్ కూడా అందజేశారు, సమాచారం కూడా అందజేశారు. అయినప్పటికీ కూడా భద్రతా పరమైనటువంటి అంశాలు, ప్రధానంగా అల్లర్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో 24 గంటల పాటు ముందు అంబటికి ఆయన కుటుంబానికి ఆయన ఇంటి వద్ద కూడా భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం పైన సీరియస్ గా రియాక్ట్ అవ్వాలని కూడా పోలీసులకి న్యాయస్థానం నుంచి ఆదేశాలు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. శివాని. రైట్ హరీష్, థ్యాంక్ యూ సో మచ్.